మనకు సడెన్‌గా ఒక్కొక్కసారి కళ్ళు తిరిగినట్టు అవుతుంటుంది. ఎప్పుడైనా పెయిన్ ఏదైనా తగిలినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు, లేదా స్ట్రాంగ్ స్మెల్ పీల్చినప్పుడు, లేదు బ్లడ్ ఏదైనా చూసినప్పుడు సడెన్‌గా కళ్ళు తిరిగినట్టు అవుతుంటుంది. అలాంటప్పుడు మన బీపీ ఇంప్రూవ్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోకుండా చేయాలి అంటే ఏమేం టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చో చెప్తాను. ఒకటి, చైర్ ఏదైనా ఉంటే కూర్చుండిపోయి తలని మోకాళ్ళ మీద పెట్టడం. దానివల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. లేదు బెడ్ ఏదన్నా ఉంటే పడుకుండిపోయి కాళ్ళు ఎత్తులో పెట్టడం. దానివల్ల కూడా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. నించున్న చోటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వాలి అంటే కాళ్ళని క్రాస్ లెగ్డ్ అంటాం. ఒక కాలు మీద ఒక కాలు ఇలా పెట్టి టైట్ చేయాలి. కాళ్ళని, పొట్టని టైట్ చేయాలి. అండ్ చేతులు 2 ఇలా స్ట్రెచ్ చేయాలి. అండ్ తలని ఇలా వంచాలి. సో తలని వంచి చేతులు స్ట్రెచ్ చేసి కాళ్ళని ఓవర్ క్రాస్ లెగ్లో పెట్టి స్ట్రెచ్ చేసామంటే అప్పుడు కూడా బీపీ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చి స్క్వాటింగ్ పొజిషన్ అంటాం. కూర్చొని ఇండియన్ కమోడ్ మీద ఎలా అయితే లాబొరేటరీ పొజిషన్లో కూర్చుంటారో అలా కూర్చుండిపోయి తల కింద వంచడం. సో ఈ 4 టెక్నిక్స్ వల్ల మనకు ఇమ్మీడియట్‌గా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి కళ్ళు తిరగడం అన్నది తగ్గిపోతుంది. అండ్ కింద పడే సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.